హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి ఫార్మసీ గ్రేడ్ 2 ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము ఇంకంపాటబిలిటీ అండ్ ప్రిస్క్రిప్షన్ నోట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అనేసి మనం చూద్దాం. డెఫినేషన్స్, టైప్స్ ఏ విధంగా అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఈస్ ద ఇంకంపాటబిలిటీ అండ్ ప్రిస్క్రిప్షన్? ఇంకంపాటబిలిటీ అంటే ఏంటి, అసలు టైప్స్ ఏముంటాయి, ఏంటి అనేసి చూద్దాం. ఇంకంపాటబిలిటీ ఇన్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇంకంపాటబిలిటీ అక్కర్ యాజ్ రిజల్ట్స్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ 2 or more antagonist substance and undesirable product is formed which may affect on safety, efficacy and appearance of pharmaceutical preparation. Safety, efficacy, appearance ఉండాలి, సేఫ్టీ ఉండాలి కదా, ఎఫికసీ ఉండాలి కదా, అది efficacy of pharmaceutical preparation. The interaction of drug with another drug or addictive drug or adjunctive drug or dosage errors, whatever may be, it's come under to the incompatibility. Incompatibility occur not only during compounding and disposing. కంపౌండ్ చేయడం, డిస్పోజింగ్ ఒకటే కాదు, బట్ ఆల్సో ఇంక్లూడ్ ద ఫార్ములేషన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్యాకేజింగ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ కానీ. ఒకటి ఏంటి, కంపౌండ్ చేసి డిస్పోజింగ్ చేయడమే కాదు ఇంకంపాటబిలిటీ అంటే. దాంట్లో ఫార్ములేషన్ ఏమేమి ఉంటాయి, ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఏ విధంగా ప్యాకేజింగ్, ఏ విధంగా అడ్మినిస్ట్రేటివ్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద ఇంకంపాటబిలిటీ. ఇంకంపాటబిలిటీ ఏంటంటే మిక్సింగ్ ఆఫ్ 2 or more antagonistic substance, it's come under to the form product of incompatibility. The interaction of drug with another drug is come or adjunctive drug or dosage form, whatever may be, అది వచ్చేసి ఇంకంపాటబిలిటీ. దే ఆర్ 3 types: ఫిజికల్ ఇంకంపాటబిలిటీ, కెమికల్ ఇంకంపాటబిలిటీ, నెక్స్ట్ థెరపటికల్ ఇంకంపాటబిలిటీ. ఈ ఫిజికల్ ఇంకంపాటబిలిటీ వచ్చేసి దీంట్లో కూడా whenever 2 or more then substances are combined together, 2 or more substances combined together, the physical changes take place and acceptable product is formed. Physical changes అనేవి వస్తాయి, ఆ ఫిజికల్ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇట్స్ కమ్ టు ద ఫిజికల్ ఇంకంపాటబిలిటీ. దీంట్లో ఇమ్మిజబిలిటీ, ఇన్సాల్యుబిలిటీ వస్తాయి అన్నమాట. దీంట్లో మెయిన్లీ ఏంటంటే ఎమల్సిఫికై ఏజెంట్ కానీ, అడిషన్ ఆఫ్ సస్పెండింగ్ ఏజెంట్ కానీ, చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ మిక్సింగ్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ అండ్ చేంజింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా చేంజ్ అవుతాయి బై అడిషన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఆర్ థెరపెటికల్ ఇంటరాక్టివ్ సబ్స్టెన్స్ టు హెల్ప్ ద కంపౌండింగ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. అంటే దీంట్లో ఇంకంపాటబిలిటీ అని అంటే మనకు ఇమ్మిజబుల్ ప్రోడక్ట్స్ కానీ, ఇన్సాల్యుబిలిటీ. ఇమ్మిజబుల్ అంటే వాటర్లో ఆయిల్ అనేది మిజబుల్ అవుతుందా, కాదు. ఇన్సాల్యుబుల్ అంటే వాటర్లో సాల్యుబుల్ కాకుండా ఉండడం, అది. ఇది వచ్చేసి ఫిజికల్ ఇంకంపాటబిలిటీ. కమ్ టు కెమికల్ ఇంకంపాటబిలిటీ. కెమికల్ ఇంకంపాటబిలిటీ మేజర్ రిజల్ట్స్ కెమికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఇంగ్రీడియంట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ అండ్ టాక్సిక్ products to form the chemical. When dispensing of prescription of precautions can take the preventing formulation harmful ఏముంటాయని. ఇవి కెమికల్ వచ్చేసి దీనిలో కెమికల్ ఇంకంపాటబిలిటీ అంటే కెమికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద మనం ఏదైతే ఇంగ్రీడియంట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ ఆఫ్ ది ప్రిస్క్రిప్షన్ అండ్ టాక్సిక్ ప్రోడక్ట్ ఫార్మ్ ద కెమికల్ ఇంటరాక్షన్. నెక్స్ట్ కమింగ్ టు ద థెరపెటికల్ ఇంటరాక్షన్. థెరపెటికల్ ఇంటరాక్షన్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది దీంట్లో థెరపెటికల్ ఇంకంపాటబిలిటీ మే రిజల్ట్స్ ఇన్ ద ప్రిస్క్రిప్షన్ సర్టెన్ డ్రగ్స్ టు పేషెంట్ విత్ ఇంటరాక్షన్ టు ప్రోడక్ట్ స్పెసిఫిక్ డిగ్రీ ఆఫ్ ఫార్మకాలజికల్ యాక్షన్. ఏంటంటే థెరపెటికల్ వచ్చేసి ఫార్మస్యూటికల్ ఏమవుతుందంటే ప్రిస్క్రిప్షన్ అనేది సర్టెన్ డ్రగ్స్కి ఏమవుతుంది, పేషెంట్ విత్ ఇంటరాక్షన్ టు ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసే స్పెసిఫిక్ డిగ్రీ ఆఫ్ ఫార్మకాలజికల్ యాక్షన్. అవి ఏంటివో చూద్దాం. ద నేచర్ ఇంటెన్షన్ ద ప్రోడక్ట్ ప్రొడ్యూస్ డిఫరెంట్ ఫార్మ్ ఇండివిజువల్. ఏంటంటే ఎర్రర్ ఇన్ డోసేజ్ ఫార్మ్, రాంగ్ డోసేజ్ ఫార్మ్ ఆర్ డోసేజ్ ఫార్మ్, అది కాంట్రాఇండికేటెడ్ డ్రగ్స్, దెన్ ద సినర్జెటిక్ అండ్ యాంటీ-ఎనర్జెటిక్ డ్రగ్ అండ్ డ్రగ్ ఇంటరాక్షన్. దీంట్లో థెరపెటికల్ ఏమవుతుందంటే ప్రిస్క్రైబింగ్ సర్టెన్ డ్రగ్స్ తీసుకొచ్చినప్పుడు పేషెంట్ విత్ ఇంటెన్షన్ టు ప్రొడ్యూస్ ద స్పెసిఫిక్ డిగ్రీ ఆఫ్ ఫార్మకాలజికల్ యాక్షన్.
అది ఎట్లా ఏ విధంగానే ఎర్రర్ ఇన్ డోసేజ్ ఫామ్. ఎర్రర్ ఇన్ డోసేజ్ ఫామ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ద మెనీ థెరపటికల్ ఇంకంపాటబిలిటీ రిజల్ట్స్ ఈజ్ ఫామ్ ఎర్రర్ ఇన్ విత్ ఇన్ రైటింగ్ ద ప్రిస్క్రిప్షన్ ఆర్డర్. మెనీ థెరపటికల్ ఇంకంపాటబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇంట్లో మన ప్రిస్క్రిప్షన్లో. అంటే మనకు ఏది ఎంత అనేసి మనకు ద మోస్ట్ సీరియస్ టైప్ ఆఫ్ డోసెస్ ఫామ్ ఎర్రర్ ఇన్ ద డిస్పెన్సింగ్ ఓవర్ డోసు మెడికేషన్ బికమ్ డ్యూటీ pharmacist టు చెక్ ద ప్రిస్క్రిప్షన్ బిఫోర్ డిస్పెన్సింగ్. ద ఫార్మసిస్ట్ ఈజ్ పొజిషన్ డైరెక్ట్. మనము డ్రగ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ చెక్ చేసి ఇవ్వాలి ఇది ఎర్రర్ ఉందా లేదా అని. కమింగ్ టు రాంగ్ డోస్ వచ్చేసి రాంగ్ డోస్ కానీ డోసెస్ ఫామ్. సర్టెన్ డ్రగ్స్ విచ్ హ్యావ్ క్వైట్ సిమిలర్ నేమ్స్ ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ డేంజర్ ఎట్ డిస్పెన్సింగ్ ద రాంగ్ డ్రగ్. రాంగ్ డోస్ అంటే నేమ్స్ అనేవి దగ్గర ఏ విధంగా అంటే డిగాక్సిన్ అంటే లిజన్ చేయాలి, మనం ప్రాపర్గా లిజన్ చేయాలన్నమాట. రాంగ్ డోసెస్ ఫామ్ ఇవ్వద్దు, మన ప్రిస్క్రిప్షన్ చూసి ఇవ్వాలి. అందుకని సమ్టైమ్స్ కొందరు వచ్చేసి డిజిటాక్సిన్ వాళ్ళు డిగాక్సిన్ అన్నప్పుడు మనం డిజిటాక్స్ ఇచ్చినాం అనుకో టోటలీ రాంగ్ అవుతుంది. ఇంకే ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. కాంట్రా ఇండికేటెడ్ there are certain drugs which may contraindicated particular disease పేషెంట్ హూ ఇస్ ద అలర్జీ. కాంట్రా ఇండికేటర్ అంటే కొన్ని డ్రగ్స్ వాడితే ఏమవుతుందంటే కాంట్రా ఇండికేషన్ అల్సర్స్ రావడం అవుతుంది. దానికి మళ్ళీ ఆల్టర్నేట్గా కూడా చెక్ చేసి ఇవ్వాలి. పెన్సిలిన్ సల్ఫా డ్రగ్స్ కాంట్రా ఇండికేటెడ్ పేషెంట్ ద అలర్జీ. అంటే కొన్ని డ్రగ్స్ వాడితే ఏమవుతాయంటే ఆ పేషెంట్కి కాంట్రా ఇండికేషన్ అవుతుంది. అట్లా కార్టికోస్టెరాయిడ్ కాంట్రా ఇండికేషన్ అవుతుంది. అదే చెక్ చేసుకొని ఇవ్వాలన్నమాట. సినర్జెటిక్ antagonistic drug. Many drug existing synergetic antagonistic administered in combination. When the two drugs are prescribed together, they are then increasing activity of each other. అంటే కొన్ని డ్రగ్స్ వాడితే ఏమవుతుందంటే పేషెంట్కి ఒక డ్రగ్ వాడినాం అనుకో, ఆ డ్రగ్ వేసుకోవడం వల్ల ఆ పర్సన్కి అంటే అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. ఆ అసిడిటీ ప్రాబ్లంకి మళ్ళీ ఒక్కొక్క డ్రగ్ యాడ్ చేసి ఇవ్వాలి. అట్లా అనమాట. సేమ్ ఇది ఏంటంటే సినర్జిటిక్ యాంటీ సినర్జీ, దానికి కంబైన్ చేసి ఇంకొక డ్రగ్ని ఇవ్వాలి. అప్పుడు ఆ పేషెంట్కి అనేది అది తగ్గడం జరుగుతుంది. అట్లా అనమాట. ఇది వచ్చేసి మనకు ఇంకంపాటబిలిటీ ఆఫ్ ది ప్రిస్క్రిప్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ మనకు ఆయింట్మెంట్స్ అవన్నీ వీడియోస్ కూడా వస్తాయి, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. మనకు మెయిన్ వచ్చేసి ఎర్రర్ ఇన్ డోసెస్ ఫామ్, రాంగ్ డోస్, కాంట్రా ఇండికేటెడ్ డ్రగ్, సినర్జిటిక్ antagonistic డ్రగ్ ఇంటరాక్షన్. ఇవి వచ్చేసి థెరపెటికల్ ఇంకంపాటబిలిటీలో వస్తాయి. ఇది సీరియల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.